ఒక ప్రేమ మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేసింది. ఎంతలా అంటే ఒక నీచమైన ప్రేమికుడు చేసిన పనికి నాగపూర్ అల్లకల్లోలమైంది. ఆ సెన్సేషనల్ లవ్ మర్డర్ తెలియాలి అంటే ఈ స్టోరీలోకి వెళ్ళాలి. మహారాష్ట్రలోని కతోల్ టౌన్ లో కునాల్ జైస్వాల్ తమ వీధిలోనే ఉండే శ్వేత అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. మొదట్లో వెంటపడుతుంటే ముందు కాదన్నా ఆ తర్వాత జైస్వాల్ ను ఇష్టపడింది శ్వేత. జైస్వాల్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అతని తండ్రి హోటల్ నడుపుతాడు. జైస్వాల్ ఒక స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నాడు. శ్వేత నాగపూర్ లోని ములాక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫర్ ఉమెన్ లో ఇంజనీరింగ్ చేస్తోంది. ఆమె నాగ్పూర్ లో చదువుతున్నా కూడా ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత కోసం బైక్ పై వారానికి 2 సార్లు నాగ్పూర్ వచ్చేవాడు. అంతేకాదు తమ ఫ్యామిలీస్ లో ఎవరి ఫంక్షన్ జరిగినా కూడా ఆమెను తీసుకెళ్లేవాడు. తన ఫ్రెండ్ గా బంధువులకు పరిచయం చేసినా వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. అంతేకాదు ఆమెకు అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇచ్చేవాడు. అయితే ఏడాదిన్నరగా వారి ప్రేమ బాగానే సాగింది. ఆ తర్వాత చిన్న విషయంలో శ్వేత జైస్వాల్ గొడవ పడ్డారు. శ్వేత అతనితో మాట్లాడటం మానేసింది. కానీ తప్పైందని, నువ్వు లేకుండా నేను ఉండలేనని జైస్వాల్ ప్యాచప్ చేసుకునేందుకు ప్రయత్నించినా ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే శ్వేత మరో వ్యక్తితో క్లోజ్ గా ఉండటం చూశాడు జైస్వాల్. దీంతో అతని కోపం నశాలానికి అంటింది. ఆమెను చివరిసారిగా ప్రేమించమని అడిగాడు. కానీ ఆమె నువ్వంటే నాకిష్టం లేదని చెప్పేసింది. నా వెంట పడద్దని మొహం మీద తిట్టింది. అదే టైంలో తాను ఇచ్చిన 14,000 తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే నేను ఇస్తానని చెప్పింది శ్వేత, కానీ ఎప్పుడూ ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. దీంతో తనను కాకుండా వేరే వ్యక్తిని ప్రేమిస్తోంది శ్వేత. తన డబ్బులను వాడుకొని తిరిగి ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్నాడు జైస్వాల్. కొద్ది రోజుల తర్వాత శ్వేత ప్రేమిస్తున్న యువకుడిని 2 సార్లు బెదిరించాడు కూడా. కానీ ఆ యువకుడు భయపడలేదు. పైగా గొడవకు కూడా రెడీ అయ్యాడు. రెండోసారి శ్వేత బాయ్ ఫ్రెండ్ ను బెదిరించడానికి వెళ్లిన సమయంలో అతని స్నేహితులు జైస్వాల్ ను రౌండ్ అప్ చేశారు. శ్వేత రెండో బాయ్ ఫ్రెండ్ కూడా రివర్స్ వార్నింగ్ ఇచ్చాడు. నాకు దమ్ముంది, నేను ప్రేమించాను, నీకు దమ్ముంటే నిన్నెందుకు వదిలేస్తుంది, ఇంకోసారి ఎలాంటి భయపెట్టడాలు చేస్తే తాట తీస్తానని చెంపలు వాయించి భయపెట్టి పంపించేశాడు. దీంతో జైస్వాల్ ఇంకా పగ పెంచుకున్నాడు. ఇక శ్వేత ఉంటున్న నాగ్పూర్ హాస్టల్లో కనిక అనే అమ్మాయితో స్నేహం చేశాడు జైస్వాల్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమికులయ్యారు. ఆ అమ్మాయిని పడేయడానికి దాదాపుగా 6 నెలలు ప్రయత్నించాడు. చివరకు తన బైక్ తో పాటు డబ్బులు కూడా వెచ్చలవిడిగా ఖర్చు పెట్టి కనిక అనే అమ్మాయిని ప్రేమ ముగ్గులోకి దించాడు. అయితే ఆమె సాయంతో శ్వేత ఎప్పుడు ఏం చేస్తుంది అనే వివరాలను రహస్యంగా తెలుసుకునేందుకే ఆమెను ప్రేమించాడు. కనికతో ప్రేమ వ్యవహారం నడిపింది కూడా శ్వేత మీద పగ తీర్చుకునేందుకు మాత్రమే. ఇక శ్వేత అప్డేట్స్ ఎప్పటికప్పుడు జైస్వాల్ కి తెలుస్తూ ఉన్నాయి. ఇక తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. కతోల్లోని కొంతమంది హంతకులకు శ్వేత ఫోటోను చూపించాడు. ఆమెను చంపితే 1,50,000 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ముందు ₹1,00,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు. కతోల్లో ఉండే ప్రదీప్ సహారే, శ్రీకాంత్ సోనేకర్, ఉమేష్ ఈ ముగ్గురు కూడా శ్వేతను చంపేందుకు నాగ్పూర్ వచ్చారు. ఇక శ్వేత ఉంటున్న హాస్టల్ కు ఎదురుగా ఉన్న లాడ్జ్ లో దిగారు. హాస్టల్ దగ్గర జనాలు రద్దీగా ఉండడంతో కాలేజీ దగ్గర స్పాట్ పెట్టారు. మార్చి 11, 2011న శ్వేతని చంపాలని ఫిక్స్ అయిపోయారు. అయితే అంతకు ముందు రోజు నుంచి హత్య జరిగే రోజు కూడా స్కూల్లో ఉంటే తాను పోలీసుల నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ వేసి అక్కడే ఉన్నాడు జైస్వాల్. అతను స్కూల్ కు వెళ్లిపోయాడు. కానీ శ్వేత వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని ప్రదీప్ నెంబర్ ను కనికకు ఇచ్చాడు. ముగ్గురు శ్వేత గురించి మాట్లాడుకున్నారు. ఇక స్కూల్ కు వెళ్లిన తర్వాత మార్చి 11న ఉదయం 9 గంటలకు శ్వేత కాలేజీకి బయలుదేరింది. ఆ వెంటనే ఆ విషయాన్ని హత్యకు సుపారీ తీసుకున్న ప్రదీప్, శ్రీకాంత్లకు సమాచారం ఇచ్చింది కనిక. ఇక మర్డర్ చేయాలి అంటే ధైర్యం కావాలని ముగ్గురు మందు తాగారు. ఫుల్లుగా తాగేశాడు శ్రీకాంత్. మతి స్థిమితం లేనంతగా తాగాడు. శ్వేత బయలుదేరిందని ధైర్యం కోసం మందు తాగి కాలేజీ దగ్గర మాటు వేశాడు. బస్సులో శ్వేత హాస్టల్ నుంచి బయలుదేరి కాలేజీకి చేరడానికి కనీసం 1 గంట పడుతుంది. ఇక కాలేజీ దగ్గరకు రాగానే మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్ శ్వేత వచ్చిందని బైక్ పై నుంచి దూకి వెనుక నుంచి మెడపై కత్తిపోటు పొడిచాడు. ఎండగా ఉందని చున్నీని తలపై వేసుకున్న అమ్మాయి మొహం కూడా చూడలేదు. ఆ తర్వాత ప్రదీప్ కూడా దారుణంగా ఆ అమ్మాయిని కత్తిపోట్లు పొడిచాడు. బైక్ పై ఉమేష్ ఉన్నాడు. అందరూ గుమిగూడడంతో అందరూ కూడా బైక్ ఎక్కి పారిపోయారు. అంతేకాదు ఎవరైనా పోలీసులకు మా గురించి చెబితే ఎక్కడ ఎలాగే చంపేస్తామని శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చి మరీ పారిపోయాడు. ఇక రక్తపు మడుగులో ఒక అమ్మాయి కొట్టుకుంటూ ఉంది. అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ అమ్మాయి శ్వేత కాదు. వాళ్ళు చంపింది శ్వేతను కాదు. అదే హాస్టల్లో ఉంటున్న మోనికా కిరణ్ పురే. ఆమె శ్వేత ఉండే హాస్టల్లోనే ఉంటుంది. అదే కాలేజీలో 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతోంది. సాయం చేయమని బ్రతిమలాడినా కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ఎలాగో అలా అక్కడున్న ఒక వ్యక్తి ఒక ఆటో అతన్ని బ్రతిమలాడితే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావమై చనిపోయిందని డాక్టర్లు తేల్చారు. శ్వేత ఎవరో సరిగ్గా ఫోటోలో చూశారు కానీ ఎప్పుడూ డైరెక్ట్ గా చూడలేదు. వాళ్లకు శ్వేత తెలుసని కనిక అనుకుంది. ఇక జైస్వాల్ కూడా శ్వేతను డైరెక్ట్ గా చూపించలేదు. కనిక చూపిస్తుందని భ్రమపడ్డాడు. ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక అమాయకురాలు చనిపోయింది. మొత్తానికి సంబంధం లేని ఒక వ్యక్తి చనిపోయింది.
ఈ హత్యపై నాగ్పూర్లో సామాన్య ప్రజలు మోనికకు న్యాయం చేయాలని ధర్నాలు చేశారు. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ కేసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో పోలీసులకు అర్థం కాలేదు. ఎవరు ఎందుకు చంపారో కూడా తెలియలేదు. పోలీసులు మోనిక ఫ్రెండ్స్ నుంచి స్నేహితుల వరకు అందరినీ విచారించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. మోనిక ఫోన్ కాల్స్ ను కూడా ట్రేస్ చేశారు. పాపం అమాయకురాలు. ఆ అమ్మాయికి ఈ హత్యకు సంబంధమే లేదు. అయినా సరే అమాయకురాలు బలైంది అని పోలీసులకు తెలియదు. ఎందుకు చంపారు అనేది పోలీసులు అస్సలు తేల్చలేకపోయారు. ఇక అక్కడ చెప్పాల్సింది కనిక. కానీ కనికకు తెలిసిన డ్రామాలాడేసింది. అయితే ఇటు శ్వేతకు కూడా అనుమానం వచ్చింది. కానీ తననే చంపడానికి వచ్చి ఉంటారని తెలిసినా కూడా పోలీసుల ముందుకు రాలేదు శ్వేత. ఇక మీడియాలో న్యూస్ చూసి జైస్వాల్ అయితే షాక్ అయిపోయాడు. శ్వేతను కాకుండా వేరే అమ్మాయిని చంపారని ప్రదీప్ కు చెప్పాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లే ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు. జైస్వాల్ స్కూల్లో టీచర్ గా పని చేసుకుంటున్నాడు. కనిక కాలేజీకి వెళుతుంది. అలాగే శ్వేత కూడా తన పని తాను చేసుకుంటుంది. పోలీసులు అన్ని రకాలుగా కాలేజీ నుంచి హాస్టల్ వరకు వివరాలు సేకరించారు. ఎక్కడా కూడా క్లూ లేదు. చివరికి హాస్టల్లో ఉండే మోనిక చదువుకుంటున్న వారి ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. 40 మంది స్టూడెంట్స్ ఫోన్లపై నిఘా ఉంచారు. పాత కాల్స్ డేటాను మొత్తం బయటకు తీశారు. దాదాపు నెల రోజుల పాటు అందరి ఫోన్లు పరిశీలించగా కనికకు వచ్చిన ఫోన్ డేటాలను పరిశీలించి వివరాలు తెప్పించగా ప్రదీప్ సహారే పేరు ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఆ పేరు వినగానే పోలీసులు ఒక్కసారిగా ఫైల్స్ తిరగేశారు. అతనిపై 28 కేసులున్నాయి. నాగ్పూర్ నుంచి కతోల్ వరకు అన్ని దొంగతనాల కేసులే. రాత్రిపూట దొంగతనాలు చేయడంలో అందవేసిన చెయ్యి. దీంతో ప్రదీప్ హ్యాండ్ ఉందని గ్రహించి కతోల్లో బంధువుల ఇంట్లో దాక్కున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజు శ్రీకాంత్ను కూడా పోలీసులు పట్టేసుకున్నారు. ఇక వాళ్ళని విచారించగా జైస్వాల్ సుపారీ ఇచ్చాడని మొత్తం చెప్పేశాడు ప్రదీప్ శ్రీకాంత్. ఆ తర్వాత ఉమేష్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సీసీటీవీ కెమెరాలతో పాటు మోనికను చంపడానికి వాడిన ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కనికతో మాట్లాడిన డేటాను పరిశీలించారు. ఇటు శ్వేతను కూడా పోలీసులు విచారించారు. శ్వేతని చంపడానికి వచ్చిన హంతకులు కనీసం మొహం కూడా చూడకుండా మోనిక అనే అమ్మాయిని చంపారని పోలీసులు మీడియాకు తెలియజేశారు. కేవలం ప్రేమ వ్యవహారం కారణంగానే జైస్వాల్ హత్యకు సుపారీ ఇచ్చాడని తెలిసింది. అంతేకాదు శ్వేత విషయంలో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా పోలీసులకు తెలిసింది. అప్పటికే ఇద్దరు ప్రియులను మార్చిన శ్వేత తన ప్రాణ స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్ ను కూడా ముగ్గులోకి దించిందట. ఆ విషయంలో కూడా గొడవలు జరిగాయని తర్వాత తెలిసింది. ఇలా శ్వేత చేసిన ప్రేమ మోసం, జైస్వాల్ మూర్ఖపు ఆలోచనలతో మౌనిక అనే ఏమీ తెలియని అమాయకురాలు ప్రాణాలు పోగొట్టుకుంది. మౌనిక కాలేజీ టాపర్, గోల్డ్ మెడల్ సాధించి ఆ తర్వాత అమెరికాలో చదువుకోవాలని కలలు కంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చదువు తప్ప మరో ధ్యాస లేని చదువుల తల్లి తన చదువు తాను చదువుకుంటూ ఉండగా ఇద్దరు ప్రేమికుల గొడవలో బలైపోయింది. ఏమాత్రం సంబంధం లేకుండా 2011లో ఈ కేసు సంచలనం సృష్టించింది. 2 ఏళ్లు విచారణ జరిపిన కోర్టు నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షణ విధించింది. ఇక ఫోన్లో వివరాలు చెప్పి సాయం చేసిన కనికను కూడా జైల్లో వేశారు పోలీసులు. ఇక్కడ ఏ ఒక్కరిని క్షమించడానికి వీల్లేదు. అందరినీ అరెస్టు చేయాల్సిందే, శిక్ష పడాల్సిందే. మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.